ఓకే సురేష్ గారు, వంశీ గారు, టైం అవుతుంది వంశీ గారు ప్లీజ్. వంశీ గారు 1 minute ఉంది నాకు టైం. రాజు గారు క్రాస్ టాక్ చేయడు కదా, మీరు మాట్లాడండి. 1 minute ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఒక స్టాండ్ మీద ఉండరు అని సురేష్ గారు అంటా ఉన్నారు. కానీ ఆయన ఒక స్టాండ్ మీద ఉండేటువంటి మాట ఒకటి మాట్లాడారు సార్. జగన్ నిన్న అధపాతాళానికి తొక్కుతా అన్నారు. ఇప్పటికి కూడా అదే స్టాండ్ మీద ఉన్నారు. అదిగో రాజు గారు, నో క్రాస్ టాక్స్ ప్లీజ్. జగన్ నిన్న అధపాతాళానికి తొక్కుతా అన్నారు, తొక్కి చూయించారు. ఇంకా అదే స్టాండ్ మీద ఉన్నారు, తొక్కుతారు. ఇక ఆ తర్వాత ఆ హామీల గురించి సురేష్ గారు మాట్లాడుతూ ఉన్నారు సార్. ఈరోజు మేము సూపర్ 6 లో ఇచ్చినటువంటి హామీలు అమలు కావాల్సినవి మరో 2 నిరుద్యోగ వృత్తి, ఇంకొక మహిళలకు 1500 రూపాయలు అనేది మేము ఇంకా అమలు చేయాల్సినటువంటి హామీలు. మొన్నటి దాకా ఏమన్నారు సార్, నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అన్నారు. ఇప్పుడు అనగలుగుతున్నారా? అనగలట్లా. ఇంకొక 6 నెలలు పోతే ఈ నిరుద్యోగ వృత్తిలో లేదంటే ఇంకోటి ఏదో కూడా వీళ్ళకి అనేటటువంటి ఆస్కారం ఉండదు, కొత్త ఎత్తుక్కోవాలి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆయన చేపడుతున్నటువంటి పంచాయతీరాజ్ శాఖ ఈరోజు చాలా సమర్థవంతంగా చేపడతా ఆయన పనిలో ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు, ప్రజలను కూడా హ్యాపీగా పెడతా ఉన్నారు. కానీ సంతోషంగా లేని జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి పసుపులేటి సురేష్ లాంటి నాయకులు. సో ఇట్లాంటి మాట్లాడక హామీలు చాలా బ్రహ్మాండంగా అమలవుతున్నాయి అంటారా, లేదంటే ఇట్లాంటి విమర్శలు చేస్తారు సార్, క్వైట్ కామన్. సరే, అప్పుడు పని చేద్దాం వంశీ గారు ఒక స్పెషల్ డిబేట్ పెడదాం. మీరు తర్వాత వచ్చేసి పసుపులేటి సురేష్ గారు నేను కూర్చుందాం. అసలు మీరు ఏం చేశారు, తర్వాత వచ్చేసి ఏం చేయలేదు, అవసరమైతే మనం జనసేన నుంచి కూడా తీసుకుందాం, కూర్చొని ఒక చర్చ చేద్దాం. ఎందుకంటే వాస్తవాలు ప్రజలకు తెలియాలి కాబట్టి ఓన్లీ దాని మీద చేద్దాం, క్రాస్ టాక్ లేకుండా. మీ వర్షన్ మీరు, వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్పుకునే విధంగా ఒకటి చేద్దాం. సురేష్ గారు చాలా సక్సెస్ అయినాయి. రాజు గారు మీ ఛానల్లో మీ డిబేట్ ఛాలెంజ్లు చాలా సక్సెస్ అయ్యాయి. ఓకే, మరి వాళ్ళదే లేట్. ఓకే, లక్ష్మీకాంత్ గారు సార్. ఓకే, డన్. లక్ష్మీకాంత్ గారు 1 minute టైం అయింది నాకు ప్లీజ్. సార్, ఇప్పుడు రాష్ట్రంలో ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదని ఇందాక నుంచి లబోదీపం అని చెప్పేసి తెగ బాధపడిపోతున్నారు సురేష్ గారు లాంటి వ్యక్తులు. మరి రాష్ట్ర ఖజానాని నిలువున దోపిడీ చేసేసి పార్కులు, ప్రభుత్వ భవనాలు, లేదంటే బాండ్లు ఈ రూపేణ ఎన్ని తాకట్లు పెట్టి వీళ్ళు అప్పులు తీసుకొచ్చి పథకాల రూపంలో పప్పు బెల్లల్లా పంచిస్తారు సార్. ఇవాళ నువ్వు మాట్లాడబాకండి స్వామి, నువ్వు మాట్లాడబాకు. నువ్వు ఎన్నెన్ని మాట్లాడినా కానీ నేను సైలెంట్ కూరుకున్నా. మరి నాలెడ్జ్ ఉందా నీకు? నాలెడ్జ్ ఉందా? మీరు ప్రభుత్వం దిగిపోయే టైంకి మీరు పెట్టిన ఖజానా, మీరు రాష్ట్ర ఖజానా ఎంత పెట్టారు? అప్పులు